ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. బద్రీస్ వేదా శాస్త్ర సబ్స్క్రైబర్స్ కూడా నమస్కారాలండి. ఇవాళ మనం చెప్పబోయేటువంటి అంశం ప్రధానంగా వారాహి అమ్మవారి యొక్క నవరాత్రుల యొక్క దీక్షా కార్యక్రమం. అయితే మనకి ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి అమ్మవారి యొక్క నవరాత్రాలు అనేటువంటివి ప్రారంభించబడతాయి. వారాహి అమ్మవారి యొక్క నవరాత్రాలు ప్రారంభించబడతాయి. అయితే ఈ అమ్మవారి యొక్క నవరాత్రాలు ఈ వరకు అందరూ కూడా కొంచెం నిగూఢంగా, అంటే ఎవరికి బయటికి తెలియపరచకుండా కొంతమంది సిద్ధులు, ఉపాసకులు మాత్రమే చేసేవారు. ఇప్పుడు అసలు వారాహి నవరాత్రాలు చేయటం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏంటి, అవి ఏ రోజున మనకి ప్రారంభించబడుతున్నాయి, అవి ఏ ప్రకారంగా ఆచరించాలనుకునేటువంటి విషయమై ఇప్పుడు మీకు నేను ఈ అంశమై చెప్పబడుతున్నాను. ఏంటి అంటే కనుక ఆషాఢ శుద్ధ పాడ్యమి అనగా మనకి జూలై మాసంలో 6వ తేదీ నుంచి అమ్మవారి యొక్క నవరాత్ర దీక్ష అనేటువంటిది మనకి ప్రారంభించబడుతుంది. ఆ రోజులుగా అయితే 9 రోజుల పాటు, అంటే 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14వ తారీఖు సాయంకాలం, అంటే 14వ తారీఖు రాత్రితో నవరాత్రులు పూర్తయి 15వ తారీఖున కలశం ఉద్వాసన అనేటువంటి దాన్ని మనం చెప్తాం అన్నమాట. ఈ రకంగా 9 రోజుల దీక్ష అనేటువంటి దాన్ని నిర్వహించాలి. అయితే ఈ అమ్మవారిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి విపరీతమైనటువంటి భూ భవన యోగాలు అనేటువంటివి ఏర్పడతాయి. అంటే భూశక్తి ఆవిడే. అంటే ఒక స్థలం కొనాలన్నా, ఒక స్థలాలు అమ్మాలన్నా, ఆ స్థలంలో గృహం ఎప్పటి నుంచో మనం కట్టాలని చెప్పనేసి అనుకుని కట్టలేకపోతున్నా, కొన్ని గృహాలు సగంలో ఆగిపోతున్నా, ఈ అమ్మవారిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి ఆ యొక్క భూములు, భవనాలు ఇవన్నీ కూడా వారు కోరుకున్నట్లుగా వారికి అన్నీ కూడా అందించబడేటువంటి దేవత ఈ వారాహి అమ్మవారు. ఈ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి అసలు భయం ఉండదండి. అలాగే కొన్ని ఈ బ్లాక్ మ్యాజిక్స్, చాతబడి ప్రయోగాలు లాంటివి ఎవరైనా సరే వాటి వల్ల ఇబ్బంది పడుతున్నారన్నా సరే ఈ అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల ఆయా ఇబ్బందులు కూడా ఏమీ లేకుండా ఉంటాయి. ఎందుచేతనంటే లలితాపరా భట్టారిక అమ్మవారి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలు ఈ వారాహి అమ్మవారు. లలితాపరా భట్టారిక అమ్మవారి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలు. మనకి లలితా సహస్రనామాల్లో కూడా వారాహి మంత్రోచ్చారణ అనేటువంటి దాన్ని మనకి పెద్దలు చెప్పి ఉన్నారు. ఆవిడ అనుగ్రహం మనకి ప్రసరింపబడాలే కానీ అసలు అనుకున్నటువంటి పనులు ఏవైనా సరే, సాధారణంగా ఈ కలియుగంలో మట్టికే చాలా విలువ ఎక్కువ కదండి. భూములకి, భవనాలకి చాలా విలువ ఎక్కువ. అటువంటి భూములు, అటువంటి భవనాలు అన్నిటినీ కూడా అమ్మవారు చాలా చక్కగా ఇవ్వగలిగినటువంటి తల్లి. మనకి ఈ అవకాశం ఇప్పుడు రాబోయేటువంటి జూలై 6వ తేదీ నుండి ఈ అమ్మవారి యొక్క నవరాత్రుల యొక్క దీక్ష అనేటువంటిది ప్రారంభించబడుతోంది. అంటే దీక్ష అనగా ఒక ఎరుపు రంగు పంచి కండువ, ఆడవారైతే ఎరుపు రంగు చీర, రవికిల గుడ్డ ఇవి కట్టుకుని కలశస్థాపన చేసుకుని అమ్మవారి యొక్క రూపాన్ని ఉంచి కలశస్థాపన చేసి, కలశస్థాపన అయిన తర్వాత వారాహి కవచం, వారాహి మంత్రోచ్చారణ, మీకు తెలుసున్నటువంటి ఎవరైనా గురువు గారు ఉంటే వారి పాదాలు పట్టి మరీ తెలుసుకుని ఈ అమ్మవారి యొక్క సాత్వికమైనటువంటి ఆరాధన. అంటే చండీలో కూడా కొన్ని తాంత్రిక ఆరాధనలు ఉన్నాయి, సాత్విక ఆరాధనలు ఉన్నాయి. సాత్వికపరమైనటువంటి ఆరాధన ఏ ప్రకారంగా చేయాలి, అది ఏ ప్రకారంగా చేస్తే మనం తరిస్తాం అనేటువంటిదంతా కూడా ఈ మీ యొక్క గురువు గారిని అడిగి తెలుసుకుని అమ్మవారి ఆరాధన చేయండి. అవకాశం ఉంటే కనుక ఉదయం పూట, సాయంకాలం పూట కూడా అమ్మవారికి సంబంధించినటువంటి హోమాలు కూడా ఉంటాయి. ఆ మంత్రం కూడా చాలా విశేషమైనటువంటి మంత్రం. ఓం నమో భగవతి వార్తాళి వార్తాళి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి అంధే అందిని నమః
రుంధే రుంధిని నమః జంభే జంభిని నమః మోహే మోహిని నమః సర్వదుష్టప్రతిష్టానాం సర్వేషాం సర్వవాక్సిద్ధిచక్షుర్ముఖగదిజిహ్వా స్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం ఐం గ్లౌం ఐం టహ 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 హుం హస్త్రాయ ఫట్ స్వాహ అనేటువంటి మూలమంత్రంతో అమ్మవారి యొక్క ప్రధానమైనటువంటి హోమాలు అనేటువంటి వాటిని చక్కగా నిర్వహిస్తారు. మీ గురువు గారిని అడిగి తెలుసుకుని ఈ మంత్రోచ్చారణతో చక్కగా శ్రద్ధగా భక్తిగా అసలు మేము ఎప్పటి నుంచో గృహ నిర్మాణం చేద్దాం అనుకున్నాం చేయలేకపోయాం అనేటువంటి ఇబ్బందులు ఏం పడకుండా శ్రద్ధాభక్తులతో ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. వారిని వెతుక్కుంటూ సర్వ అధికారాలు కూడా అమ్మవారి మీకు సంప్రాప్తిస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. అటువంటి చక్కటైన తల్లి ఆ వారాహి అమ్మవారు. మీకు యథార్థమైన విషయం చెప్పాలంటే కనుక మనం తిరుమల వెళ్ళిన తర్వాత కూడా ఆ తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనానికన్నా కూడా ముందుగా వరాహస్వామిని దర్శనం చేసుకోవాలని చెప్పనేసి మనకి అక్కడ స్థల పురాణం చెప్తూ ఉంటుంది. అయితే వెంకటేశ్వర స్వామి వారి కన్నా ముందర ఆ కోనేరుకి దక్షిణ భాగంలో ఉన్నటువంటి వరాహస్వామిని దర్శనం చేసుకుని ఆ తదుపరి ఆ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటాం. వరాహస్వామి వారు మన భూమిని అంతటినీ కూడా రక్షించిన మహానుభావుడు కనుక భూమాతకి సంబంధించినటువంటి దేవత ఈ వారాహి అమ్మవారు కూడా కాబట్టి శ్రద్ధాభక్తులతో ఈ అమ్మవారిని ఆరాధన చేయండి. మీరు కోరుకున్నటువంటి అన్ని కార్యాల్లోనూ కూడా విజయం మీకు సంప్రాప్తమై విశేషమైనటువంటి భూ సంపద భవన సంపద అమ్మవారి మిమ్మల్ని అనుగ్రహించుగాక. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.